వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మీ అందరికి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఉద్యోగాలు అయితే మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే రావడం జరిగింది. సో 25,000 వరకు స్టార్టింగ్ సాలరీ అయితే ఉంటుందన్నమాట. సో మీకు 10th పాస్ అయితే సరిపోతుంది, మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. మీరు ఇంటర్ చేసిన, డిప్లొమా చేసిన, డిగ్రీ చేసిన, ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా సరే మీరు 10th పాస్ అవుతారు కాబట్టి మీరైతే ఈ పర్మనెంట్ గ్రూప్ సి జాబ్లకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి ఎలా అప్లై చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అయితే కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే క్లిక్ చేసి వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు ఇంకా కూడా ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ నచ్చే ఉంటుంది. సో ఎవరికైతే జాబ్స్ అప్డేట్స్ అనేవి ఇంకా కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని అయితే నెక్స్ట్ ఫర్దర్ గా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. అంటే ఐఐటి కాలేజ్ నుంచి అన్నమాట. సో ఈ ఇన్స్టిట్యూట్ లో చాలా మంది చదవాలని చెప్పి అనుకుంటారనమాట ఐఐటి కాలేజెస్. సో ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఐఐటి కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. కానీ ఇక్కడ మీకు ఈ ఐఐటి కాలేజ్ లో అయితే మీకు జాబ్ చేసే అవకాశం అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్లైన్ రిక్రూట్మెంట్ అయితే వీళ్ళు చేస్తున్నారనమాట. ఆన్లైన్ లో అయితే మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి పోస్ట్ అయితే పంపించాల్సిన అవసరం లేదు. సో వీళ్ళైతే 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫస్ట్ జాబ్ అయితే మనకి ఇక్కడ జూనియర్ అటెండెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట. అలాగే జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట. సో ఇక్కడ మీకు గ్రూప్ జూనియర్ అటెండెంట్ దానికి మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు. అంటే మెట్రిక్ అని చెప్పించారు, అంటే మెట్రిక్ అంటే మెట్రికులేషన్ అనమాట, అంటే 10th క్లాస్ పాస్ అనమాట. సో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జూనియర్ అటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 18,000 నుంచి 56,900 రూపీస్ దాకా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఇంకొక జాబ్ కూడా అయితే ఉంది, జూనియర్ హిందీ అసిస్టెంట్ అని చెప్పి. ఇది కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్. సో హిందీలో అయితే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చేయాలన్నమాట. సో మీరు బిఈడి హిందీ కానీ లేకపోతే ఎలాంటి హిందీలో డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే హిందీ లాంగ్వేజ్ అనమాట, కాకపోతే విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మీరు దానికి ఎలెక్టివ్ సబ్జెక్ట్ గా అయితే ఉండాలన్నమాట కంపల్సరీగా. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ట్రాన్స్లేషన్ లాగా అనమాట, ట్రాన్స్లేషన్ జాబ్ లాగా. అండ్ అట్లీస్ట్ మీకు ఇక్కడ 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పించారు. సో ఒకవేళ మీరు ఏదైనా నార్మల్ కాలేజెస్ లో కానీ నార్మల్ స్కూల్స్ లో కానీ హిందీ టీచర్స్ గా చేస్తుంటే వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం ఇది. ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించి మ్యాండేటరీ అని చెప్పి హౌ టు అప్లై అని చెప్పి కూడా అయితే ఇచ్చారు. సో మీరైతే April 12th లోపల అయితే అప్లై చేయాలి. సో ఎవరు మిస్ అవ్వద్దు, ఈ వీడియోని పూర్తిగా చూసి వెంటనే ఇవ్వాలి అప్లై చేయండి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో. ఇదైతే మనకి March 14th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట అప్లికేషన్ ప్రాసెస్ అనేది. April 12th లోపల లాస్ట్ అనమాట. సో ఈ లోపల అయితే వెంటనే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు నోట్ అని చెప్పించారు, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇవైతే మనకి రెగ్యులర్ బేసిస్ మీద అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు, టెంపరీ కాంట్రాక్ట్ కాదు, రెగ్యులర్ బేసిస్ అనమాట. సో మీకు స్టార్టింగ్ జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత 1 year పాటు ట్రైనింగ్ పీరియడ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది, ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పి. సో ఈ నోటిఫికేషన్ లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇది పూర్తిగా చదివి మాత్రం అయితే అప్లై చేయండి. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమైతే మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ కి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉండడం జరుగుతుంది. సో టెస్ట్ చేయబడతారా లేకపోతే ఇంటర్వ్యూ చేస్తారని చెప్పి తర్వాత అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి అప్లై చేయడానికి అప్లై లింక్ అనేది మనకి కామెంట్ బాక్స్ అండ్ డిస్క్రిప్షన్ లో కూడా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. అండ్ వీళ్ళు కాకుండా ఎవరైతే మిగిలిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇది కూడా మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసేయచ్చు అప్లికేషన్ చేసేటప్పుడు. సో 200 రూపీస్ పే చేయాలని చెప్పి అనుకోమాకండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి కావాలనుకుంటే అప్లై చేయొచ్చు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళ అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఒకసారి అప్లై చేయండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో మీకు ఒకవేళ జాబ్ వస్తే సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది కాబట్టి. ఒకవేళ ఈ అప్లై ఫీజు పే చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అదర్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మన ఛానల్ వీడియోస్ లో ఉన్నాయి, కావాలనుకుంటే మీరు వాటికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట.
అండ్ వీటికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లై లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరైతే అక్కడికి వెళ్ళి అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కరెంట్ ఓపెనింగ్స్ అని చెప్పి జూనియర్ హిందీ అసిస్టెంట్, జూనియర్ అటెండెంట్ అని చెప్పి 2 ఉన్నాయి. సో మీరు ఏ పోస్ట్ కి అప్లై చేద్దాం అనుకుంటే ఆ పోస్ట్ కి అప్లై చేయొచ్చు అనమాట. సో దాని ఎదురుగుండా ఉండే అప్లై బటన్స్ అయితే క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జూనియర్ అటెండెంట్ కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే సో అప్లై బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి ఒక యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోండి, ఏదో ఒకటి అనమాట. ఒక సింపుల్ వర్డ్ గా అయితే మీరు ఉంచుకోండి. తర్వాత మీకు ఇక్కడ క్యాప్చా ఉంటుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఉంటుంది. 4+10 అంటే 14 కాబట్టి ఆ 14 ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు అక్కడ ఏదైతే ఉంటుందో ఆ సాల్వ్ చేసి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ అకౌంట్ అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత మీకైతే ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు పాస్వర్డ్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడు మీరు ఇక్కడ లాగిన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ క్లిక్ చేసి ఇందాక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు కదా, ఆ ఈమెయిల్ అడ్రస్ అలాగే మీకు వీళ్ళకి సంబంధించి మీకైతే ఈమెయిల్ అయితే వస్తుంది. ఈమెయిల్ లో చెక్ చేయండి. సో పాస్వర్డ్ కూడా అయితే ఉంటుంది. పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఏదో ఒక ఈక్వేషన్ అయితే వస్తుంది మ్యాథమెటిక్స్ సంబంధించి, అది సాల్వ్ చేసి అంటే 6+5 11 కాబట్టి 11 అక్కడ మీకు ఏది వస్తే అదనమాట, అది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. సో ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అయితే ఎంటర్ చేయండి. అండ్ వీళ్ళైతే ఏ డాక్యుమెంట్స్ అడిగారో అంటే మీ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఏవైతే అడిగారో సో అవన్నీ కూడా అయితే మీరు PDF ఫార్మాట్ లో అయితే మీరు అప్లోడ్ చేయండి. అలాగే ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అడిగినట్లయితే అవి కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ గా మీరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు అప్లికేషన్ ఫీజు అయితే పే చేసి అప్లై చేయొచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ SC, ST, PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా అయితే అప్లై చేసేయచ్చు. సో ఇలా మీరు సబ్మిట్ చేసి చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్ ని ఫైనల్ గా ప్రింట్అవుట్ కూడా అయితే తీసుకోవచ్చు. ఇలా ఈజీగా అయితే ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో పర్మనెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఇవైతే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT కాలేజ్ నుంచి అయితే మనకి రావడం జరిగింది, పాలక్కాడ్ నుంచి. సో ఎవరైతే ఈ IIT క్యాంపస్ లో మీరు జాబ్ చేద్దాం అనుకుంటే వాళ్ళందరూ అప్లై చేయండి. ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మన ఛానల్ వీడియోస్ లో ఉన్నాయి, వెళ్ళి వాటికైతే అప్లై చేసుకోండి. అవి చెక్ చేసి అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అవ్వండి, దానికి లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.